ఎలాంటి ప్రభుత్వ అనుమతి కానీ అనుభవం కానీ లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ వైద్యుడిపై జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో ప్రథమ చికిత్సాలయంను నడుపుతున్న ఆర్ఎంపీ వైద్యుడు అరుణ్ ఎలాంటి అనుమతి లేకుండా గత కొంతకాలంగా రోగులకు చికిత్స అందిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో దుబ్బాక మండలానికి చెందిన స్వర్ణకారుడు చికిత్స నిమిత్తం అతని వద్దకు వెళ్లగా ఆయన ఇచ్చిన మందుల వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని అనారోగ్యానికి గురయ్యాడని ఆరోపించారు. సదరు వైద్యుడు ఇచ్చిన మందులను జిల్లా వైద్యాధికారులు ల్యాబ్కు పంపించి పరీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అనుమతులు లేని ఆసుపత్రులను వెంటనే మూసివేయించి ఆ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేట వార్డులో గత 2-3 రోజుల క్రితము ప్రథమ చికిత్సాలయం అనేటువంటి చర్మ వ్యాధుల పేరు మీద నిర్వహిస్తున్నటువంటి డాక్టరు అరుణ్ గారు, అతనికి ఎలాంటి ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ అనుమతులు ఉన్నట్టు ఆధారాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రథమ చికిత్సాలయం పేరు మీద ఈరోజు ప్రజలందరికీ కూడా పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఆ అవగాహన లేనటువంటి మందులు ఇస్తూ ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. నిన్నగాక మొన్ననే దుబ్బాక మండల కేంద్రంలో ఒక స్వర్ణకారునికి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఈరోజు అనేక రకాల అనారోగ్య సమస్యలు నెలకొని రియాక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు లచ్చపేట అరుణ్ కుమారే బాధ్యత. మందులు కావు అనేటువంటి ఆరోపణలను తిప్పికొడతా ఉన్నాడు. కానీ మందుల వలన రియాక్షన్ అయిందా లేకపోతే ఇతర కారణాలు అనేటువంటిది ఆ మందులను వెంటనే ల్యాబ్కు పంపి ల్యాబ్ ద్వారా పరిశీలన చేసి వాటి మందుల వల్ల తేలిందని తేలితే డాక్టర్ మీద చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజే ఉన్నత వైద్యాధికారులు జిల్లా అధికారులు సందర్శించారని చెప్పి సమాచారం ఉన్నది. అతనికి ఎలాంటి అనుమతి లేనప్పుడు ఆ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీజ్ చేయకుండా ఎందుకు వెళ్ళారని చెప్పి మేము అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అనుమతి లేనటువంటి హాస్పిటల్ వెంటనే మూసివేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.